101 చేసింగ్ లో ప్రభాస్ బౌలర్ భయపెట్టాడు. నేను చెప్పాను కదా, బౌలర్ చెప్తాడు. ప్రభాస్ ఎట్టు కొడుతున్నాడు బావా? ఇండస్ట్రీలో ఆ ప్రభాస్ ఎలా ఇట్టు కొడుతున్నాడు, అట్టు కొడుతున్నాడు సిక్స్లు. టార్గెట్ ప్రభాస్ అంట బుల్లెట్ అంట, బుల్లెట్లు వేస్తున్నాడు. బేవర్ నుంచి వచ్చాడు, రాళ్ళు వేస్తాడా? టుడే మ్యాచ్ ప్రభాస్ ది ఫస్ట్ బాల్ ప్రభాస్ స్వేలకి వైపు పెద్ద 6 శ్రీహరికోట. సెకండ్ బాల్ లో ఫుల్ టాస్ కొడితే పడే ఉంది స్ట్రైట్ 6 రన్స్. థర్డ్ బాల్ కూడా 6 కొట్టాడు ప్రభాస్. కాళ్ళ ముందు బంతి నీ కొడితే ఎక్కడో బయటపడింది తుప్పల్లో 6 రన్స్. 3 6ల తర్వాత బుల్లెట్ బుల్లెట్ వేసాడు కాళ్ళ ముందు. డాట్ బాల్ 6 కొట్టే ప్రయత్నంలో గాల్లో ఉంది బంతి, అది క్యాచ్ పడతా లేదా? ఫీల్డర్ కనీసం 20 మీటర్స్ ఊరికొచ్చి క్యాచ్ పట్టి గుడ్ క్యాచ్, వికెట్. బుల్లెట్ మంచి వేరియేషన్. డాట్ బాల్ బుల్లెట్ వేసిన బంతిని మిడ్ వికెట్ ద్వారా పెద్ద 6 కొట్టాడు భయ శ్రీహరికోట. చెప్పనా వీడియో చెప్పు. ప్రభాస్ ఇది లాంగ్ ఆర్మన్ 6 కొడదాం అనుకున్నాడు, అది నేరుగా ఫీల్డర్ చేతిలో పడుతుంది. రెండో వికెట్ కోల్పోయాడు ప్రభాస్. మరొక డాట్ బాల్. ప్రభాస్ అయితే ధోని లాగా ఆడాడు హెలికాప్టర్ షాట్. ఈ షాట్ చూస్తే అందరూ మెంటల్ ఎక్కిపోయింది. 6 రన్స్ శ్రీహరికోట. ప్రభాస్ కొట్టిన 6 గ్రౌండ్ మొత్తం ఫ్యాన్స్ అయిపోయారు. ఇది చేసి ఈజీగా అయిపోద్ది అనుకున్నారు, కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫిదా అయిపోయారు అంతే ముందు. ఈ 6 కొట్టాడు భయ ప్రభాస్ కవర్స్ లో. అన్నవరం గ్రౌండ్ లో కొడితే రేమిల్లో పడింది 6 రన్స్ పెద్ద శ్రీహరికోట. స్కోర్ ఎంతనా? ప్రభాస్ బాగా కొడుతున్నాడా? ప్రభాస్ ఎట్టు కొడుతున్నాడు బావా? ఇండస్ట్రీలో ఆ ప్రభాస్ ఎలా ఇట్టు కొడుతున్నాడు, అట్టు కొడుతున్నాడు సిక్స్లు. టార్గెట్ చూసి చాలా పెద్దది, కానీ ప్రభాస్ నుంచి బ్యాట్ 6ల వర్షం కురిపించేస్తున్నాడు. ప్రతి 2 బాల్కి ఒక 6 కొట్టేస్తున్నాడు భయ్య. బ్యాట్ టు బ్యాట్ 6 కొడుతున్నాడు ప్రభాస్. మామూలుగా లేదు మ్యాచ్, రచ్చ రంబోలు అంతే. ప్రభాస్ బ్యాట్ నుంచి సింగిల్ రన్, జనాల మధ్యలోకి వెళ్ళింది సింగిల్. ఇంకా 10 బంతులు కావాల్సిన 5 6లు మాత్రమే. అలా అనుకున్నప్పుడు గాల్లో బంతి అది నేరుగా ఫీల్డర్ చేతిలో క్యాచ్ అవుట్. 2 వికెట్లు కోల్పోయాడు ప్రభాస్. ఇంక ఈ 6 అయితే మిడ్ వికెట్ ద్వారా పెద్ద 6 శ్రీహరికోట. వైట్ బాల్. ఇంక గ్రౌండ్ లో ఉన్న వాళ్ళందరూ ఇది చాలా పెద్ద 6 వెళ్ళిపోయింది అనుకున్నారు, కానీ అది నేరుగా ఫీల్డర్ చేతిలోకి వెళ్ళడం వల్ల 4 వికెట్లు కోల్పోయాడు ప్రభాస్. ఇంక ఈ ప్రభాస్ ఈ 6 కొట్టిన తర్వాత జనాలకి మాట్లాడుకుంటారు, అందరూ వావ్ అనాల్సింది. పెద్ద 6 శ్రీహరికోట. బుల్లెట్ నుంచి మంచి డాట్ బాల్. ప్రభాస్ ఈ 6 కొట్టాడు భయ. అన్నవరం గ్రౌండ్ లో కొడితే భీమవరం లో పడింది పెద్ద 6 శ్రీహరికోట. ఇంకా ప్రభాస్ గెలవాలంటే 5 బాల్కి 4 6లు కొట్టాలి. 1 వికెట్ ఉంది చేతిలో. ఇది 6 వెళ్తుంది అనుకున్నారు అందరూ, కానీ అది నేరు ఫీల్డర్ చేతిలో వెళ్ళడం వల్ల క్రికెట్ గ్రౌండ్ 5 వికెట్లు కోల్పోయాడు ప్రభాస్. ప్రభాస్ బాగా ఆడాడంటే బుల్లెట్. ప్రభాస్ ఆడిన ఆటకి అందరూ ప్రభాస్ కి ఫ్యాన్స్ అయిపోయారు. ఓడిపోయినా సరే మనుషులు హృదయాలు గెలిచారంట ప్రభాస్. ఇప్పుడు చెప్పనా? చాలా బాగా ఆడాడు. డైలాగ్ అని చెప్పండి సరే.